నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మనలో చాలామందికి ఒక కుతూహలం ఉంటుంది కదా, మంది లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా, లేకపోతే ఎంతమంది లవర్స్ ఉంటారు, ఎంతమందిని పెళ్లి చేసుకుంటారు, ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ అందరికీ ఉంటాయి. ఈ వీడియోలో మీ చేతిలో మీరు రేఖలు చూసుకొని అసలు మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎంతమంది అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ ప్రేమలో పడతారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో చేసేసాం. మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే గురుజీ. నమస్కారం. ఇప్పుడు మన అరచేయి చూసే చెప్పవచ్చు లవ్ మ్యారేజ్ చేసుకుంటామా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటామా అనేది. ఇప్పుడు ఎవరమైనా సరే చెయ్యి ఇలా చూసుకోవాలి, అరచేతును. లేడీస్ అయితే ఎడమ చేసి చూసుకోండి, మగపిల్లలు అయితే కుడి చేసి చూసుకోవాలి. అయితే ఇక్కడ జీవిత రేఖ, ఇక్కడ బుద్ధి రేఖ ఉంటుంది. దాని తర్వాత చిట్కన వేలు కింద హృదయ రేఖ ఉంటుంది. హృదయ రేఖ అనేది శని స్థానానికి వచ్చి, ఇది శనివేలు, ఇది మధ్యవేలును శని స్థానం అంటాం, శనివేలు అంటాము. ఇక్కడ కరెక్ట్ దీని కింద పిన్ పాయింట్. ఈ హృదయ రేఖ ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది, దీన్ని ఇంక ముందరికి పోదు, ఇక్కడనే ఆగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఆగి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటారు. ఓకే, ఎవరైనా సరే మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవుతుంది. అయితే అరేంజ్ మ్యారేజ్ అంటే ఇది దాటేసి ఇక్కడ పైకి వస్తుంది. ఈ ఈ గురుస్థానానికి వచ్చిన, ఈ శని స్థానం గురుస్థానం మధ్యలోకి వచ్చిన అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. ఆ లవ్ చేసినా సరే లాస్ట్కు తల్లిదండ్రిని ఒప్పించుకొని అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. అయితే మనం ఈ చేసి చూసే చెప్పవచ్చు. అయితే కొందరికి లవ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఏం అసలు లవ్ అనేది అంటే దాని మీద పెద్ద పట్టించుకోరు. దానికి రీజన్ ఏంటంటే మన ఇక్కడ శనిస్థానం కింద ఇక్కడ హృదయరేఖ పైన కొన్ని పిచ్చి గీతలు ఉంటాయి. అంటే నేను మీకు పిచ్చి గీతలా కనబడతాయి, నాకేమో అక్షరాలు కానీ ఇలా గీతలు ఇలా ఉంటాయి. అంటే డాట్లు ఇట్లా మన చిన్నపిల్లలకి గీసినట్టు గీతలు ఉంటాయి. అలా ఎక్కువ గీతలు ఇక్కడ శనిస్థానం కింద అయిన అడ్డగీతలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు లవ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. లవ్ అంటే చేసుకోబోయేటని లవ్ చేయొచ్చు, లేదా పక్క వాళ్ళని లవ్ చేయొచ్చు. వాళ్ళకి దాని మీద ధ్యాస ఎక్కువ. ఓకే, ఆపోజిట్ వాళ్ళ మీద ధ్యాస ఎక్కువ. ఎప్పుడు వాళ్ళకి అదే చింత ఉంటుంది, అదే చింత అవుతుంటే బతుకుతుంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బు ఎంత ఉన్నా సరే, డబ్బు కోసం అని కాదు కానీ ఆ యొక్క రంది ఎక్కువ ఉంటుంది వాళ్ళు, లవ్ రంది. కాబట్టి ఆపోజిట్ వాళ్ళ కోసం దేవులాడుతుంటారు వాళ్ళు ఎప్పుడు. ఈ చేతిలో అడ్డగీతలిగిన ఇక్కడ హృదయరేఖ పైన అడ్డగీతలు ఎక్కువగా ఉంటే అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా లవ్ అవుతుంది. వాళ్ళకి కావాలిస్తే ఎవరైనా మీరు అలా ఉంటే చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ మన చేతిలో శంకులు, చక్రాలు, ధనుసులు అని ఉంటాయి. 5 చక్రాల వరకు అయితే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా లవ్వే చేస్తారు. భర్త ఉన్నా సరే పక్కలతో లవ్లో ఉంటారు. ఓకే, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎందుకంటే భర్త ఉన్నటోడు జెరసేపు ఉంటాడు, వాళ్ళకు ఆ జెరసేపు భర్త ఇంట్లో ఉంటే సరిపోదు. కాబట్టి వాళ్ళు లవ్ చేయడానికి తిరుగుతుంటారు బయట. ఓకే, అయితే మనం చేయి చూస్తే చెప్పవచ్చు వీనికి లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్ అవుతుందా, అసలు వీని పొజిషన్ ఏంది, లవర్ ఉంటుందా పోతుందా కూడా చెప్పవచ్చు. ఓకే, మన చేతుల్లో ఇక్కడ రేఖలు ఉంటాయి, ఆ రేఖలను బట్టి అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక మార్చి అమ్మాయిల్ని అబ్బాయిల్ని మార్చి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా తెలిసిపోతాయి ఆ చేతులు చెప్పవచ్చు. నేను ఇట్లా చేయి చూడంగానే ఇప్పుడు ఇక్కడ మన చిట్కన వేలు కింద రేఖలు ఉంటాయి. అవును, ఇలా 1, 2, 3, 4 ఉంటాయి. ఒక్క రేఖనే ఉండాలి. ఓకే, ఒక్క రేఖ ఉన్నోడు ఒకే భార్య ఉంటుంది, ఒకే భర్త ఉంటాడు. అయితే దీని కింద ఇట్లా రేఖలు ఉంటాయి. ఎవరికైతే ఇక్కడ 3 లేదా 4 రేఖలు ఉంటాయి, 3 రేఖలు ఉంటాయో 4 రేఖలు ఖచ్చితంగా 2 పెళ్ళిళ్ళు ఖచ్చితంగా అవుతాయి. 2 పెళ్ళిళ్ళు అవుతాయి. ఓకే, 4 రేఖలు ఉంటాయి. ఓకే, 3 రేఖలు ఉన్నా సరే 2 పెళ్ళిళ్ళు అవుతాయి. అయితే ఇక్కడ రేఖ ఇక్కడ చిట్కన వేలి కిందికి బయటికి వెళ్ళి హృదయరేఖ పైన రేఖ వచ్చి హృదయరేఖ దిగిన వంకిన కొక్కిలాకి వంగింది అనుకోండి, ఖచ్చితంగా అప్పుడు లవ్ చేసిన అమ్మాయి వెళ్ళిపోతుంది, ఉండదు. కొన్ని రోజులు లవ్ చేసుకుంటారు ఎవరైనా సరే. ఇప్పుడు నా చేతిలో రేఖ వంగిపోతే నేను లవ్ చేసిన అమ్మాయి నన్ను వదిలేసిపోతుంది. ఓకే, మన ఆపోజిట్ వాళ్ళు వదిలేసిపోతారు మనల్ని, మనం కాదు. అమ్మాయి చేతిలో అయిన అలా రేఖ వంగి ఉంటే ఆమె అప్పటిదాకా రిలేషన్షిప్లో ఉన్న అబ్బాయి వదిలేస్తాడు. ఓకే, మనకి ఇంకా మంచి ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి ఈమెను వదిలేస్తాడు, ఆ మంచి పొజిషన్కి వెళ్ళిపోతాడు వాడు. ఈ ముద్దని అబ్బాయి చేతిలో ఉంటే ఈమెను వదిలేస్తాడు, ఈమె వదిలేసిపోతుంది. అయితే ఇక్కడ మనం చేసి చూసి చెప్పుకోవచ్చు నీకు లవ్ మ్యారేజ్ అవుతుందా, లేకపోతే నువ్వు ఉన్నవా ఇప్పుడు లవ్ చేస్తున్న వాడు నీకు దక్కడా అనేది మన ఈ చిట్కన వేలుకున్న రేఖలను చూసి చెప్పుకోవచ్చు ముందే.
అది ఎవరికైనా 3 రేఖలకి ఉన్నాయనుకోండి ఖచ్చితంగా 2 పెళ్ళిళ్ళు అవుతాయి. మ్మ్. ఒకటే పెళ్ళి అయింది అనుకోండి ఇంకో ఆమెను మెయింటైన్ చేస్తారు. ఆహా. అబ్బాయి అయినా సరే అమ్మాయి కూడా సరే భర్త ఉన్నా సరే ఇంకొకరి పని చేసే దగ్గర ఎక్కడో ఇంకొకరితోటి రిలేషన్లు అన్నట్టు ఏదో అవసరం కోసం ఆడ పని చేస్తూ ఉంటారు. మ్మ్. అయితే ఈ రేఖల మడి 4 ఉంటే మటు ఖచ్చితంగా 2 పెళ్ళిళ్ళు గ్యారంటీ. ఓకే. అయితే ఇలా అరచేతిలో మనం అన్నీ కనబడతాయి చూసి అసలు ఇట్లా అరచేతి చూడగానే వాళ్ళ గుణగణాలు చెప్పవచ్చు మ్మ్. పెళ్లి గురించి. ఓకే, థ్యాంక్ యూ.